హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వీడియో వచ్చేసి ఎంతో ఈజీగా ఎవరైనా పెట్టుకోగలిగే చాలా సింపుల్గా అప్పడాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ముందు రోజు ఉదయము ఒక గ్లాస్ బియ్యము 10 గంటలకి నానబెట్టుకొని మరుసటి రోజు దోశల పిండిలాగా మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోవాలన్నమాట. బియ్యం ఎంత బాగా నానితే అప్పడాలు అనేది అంత బాగా వస్తాయి. ఒక గ్లాస్ బియ్యంకి 8 గ్లాసుల నీళ్లు పోసుకొని ఇట్లా ఎసురు అనేది పొయ్యి మీద పెట్టుకోవాలి. మూత పెట్టడం వల్ల ఆవిరి బయటికి పోకుండా ఎసురు త్వరగా కాగుతుంది. ఒక పెద్ద గ్లాసు బియ్యంకి ఒక చిన్న గ్లాసు సగ్గు బియ్యంని నానబెట్టుకొని ఈ విధంగా ఎసురు మరిగేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి. సగ్గుబియ్యంతో పాటు నువ్వులు, అలాగే మనకి రుచికి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఉప్పు మరీ ఎక్కువగా వేసుకోకూడదు, ఎందుకంటే ఎండబెట్టడం వల్ల ఉప్పు అనేది ఎక్కువగా అవుతుంది. కొంచెం తక్కువనే వేసుకోవాలి ఉప్పు. సగ్గుబియ్యము ఎసుట్లోనే మగ్గిపోతాయి అన్నమాట. మూత పెట్టి మగ్గించుకోవాలి. ఎసురు ఈ విధంగా కాగుతున్నప్పుడు ఒక గిన్నె కానీ 2 గిన్నెలు కానీ తీసి పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కకి పెట్టడం వల్ల మనకి ఎసురు ఎక్కువ అవ్వకుండా ఉంటాయి. అలాగే తక్కువైతే కలుపుకోవచ్చు అన్నమాట, ఏమీ అవ్వదు. మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పిండిలో కొంచెం నీళ్లు పోసుకొని కొంచెం జారుడుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకి అప్పడాల పిండి అనేది ఉండలు కట్టకుండా నీట్గా వస్తుంది. అప్పడాల పిండి ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. ఎసురు బాగా ఇలా పొగలిపోతూ బాగా మరగాలి. మరిగిన దాంట్లో ఇప్పుడు పిండి పోసుకుంటూ కలుపుకోవాలి. పిండి పోస్తూ కలుపుతూ ఉండాలి. కలపడం బంద్ చేస్తే పిండి అనేది ఉండలు కడుతుంది. ఉండలు కట్టకుండా ఉండాలంటే పిండిని బాగా కలపాలి, కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా పిండి కలపడం వల్ల ఎక్కడ ఉండలు కట్టకుండా ఉంటుంది. పిండి అంతా కలిపిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టడం వల్ల పిండి త్వరగా మగ్గుతుంది. అడుగు పట్టకుండా ఉండాలి అంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఈ పిండి కొద్దిగా జారుడుగానే ఉండాలి, ఎందుకంటే గంటలో నుంచి జస్ట్ ఇట్లా పోస్తేనే అదే స్ప్రెడ్ అవ్వాలన్నమాట. ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు పిండి ఇట్లా పట్టుకున్నామంటే మనకి బంకలాగా వచ్చి కొంచెం పిండి ట్రాన్స్పరెంట్గా అయ్యింది అంటే మనకి అప్పడాల పిండి రెడీ అయినట్టే. పిండి అనేది ట్రాన్స్పరెంట్గా అవ్వాలన్నమాట. మనం వేసిన సగ్గుబియ్యం కూడా పూర్తిగా మగ్గిపోతాయి. ఈ పిండి మగ్గేలోపు ఒక చీరను తీసుకొని నీళ్ళల్లో పిండేసి నీట్గా ఎక్కడ మడతలు లేకుండా ఈ విధంగా నీట్గా పరుచుకోవాలి. పరుచుకున్నాక ఒక గిన్నెలో కొద్దిగా పిండి తీసుకొని ఒక చిన్న గరిటెతో ఊరికే పోసి వదిలేయాలి. మళ్ళీ పిండి పోసి ఇట్లా అప్పడంలాగా పెద్దగా చేయకూడదు. ఆ విధంగా చేసినామంటే అప్పడాలు అనేది చీరకే అంటుకుపోయి మనకి లేయవన్నమాట.
ఈ విధంగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అప్పడంలాగా పోసుకోవాలి. సాయంత్రంకి ఈ విధంగా ఎండిపోయి ఉంటాయి. కానీ ఒక రాత్రంతా ఫ్యాన్ గాలికి ఇట్లనే వదిలేయాలన్నమాట. గాలికి ఆరితే మరుసటి రోజు మనం అప్పడాలు వేసిన వైపు కాకుండా రివర్స్లో కొంచెం కొంచెం నీళ్లు చల్లుకుంటూ పీకినట్లయితే ఈ విధంగా అప్పడాలన్నీ వస్తాయి. అప్పడాలు పీకిన తర్వాత ఎండలో ఒక 2 గంటల సేపు ఎండబెట్టినట్లయితే ఈ విధంగా ఎండిపోతాయి అన్నమాట. ఈ విధంగా చేసుకోవడం వల్ల అప్పడాలు కూడా ఎక్కువ నూనె పీల్చుకోకుండా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.